ఈ మాత్రం నృత్యానికే మురిసిపోయి ఒళ్ళు మర్చిపోవాలా? ప్రజల కష్ట సుఖాలు అర్థం చేసుకోలేని ప్రభు ఎందుకు? వెళ్ళి చూడండి మీ ప్రజల ఘోష. పాలకొండకు పిల్లులను కాపు పెట్టినట్లు ప్రభుత్వం మంత్రులకు అప్పగించి మదోన్మత్తులై పడి ఉంటే మహారాజేమిటి మంటిగడ్డ. ఏమిటి దుర్నయం? పట్టులారా, ప్రజలు హింసించడమేనా మీ పని? మహాదేవ మహాదేవ, శాంతి భద్రతలు కాపాడమండి. ఎవరి శాంతి భద్రతలు? శ్రీవారి శాంతి భద్రతలకు ఈ అల్పులు సాధించండి. అమాయకులైన ప్రజలు అల్పుల, వారి సేవకు ఉన్న మనం అల్పులం. మీరు మూఢత్వంతో మాట్లాడుతున్నారు. మహాదేవ మహాదేవ. ప్రజల మహాజనుల మా అవివేకాన్ని మన్నించండి. మీకు వచ్చిన కష్టం ఏమిటి? మహారాజా, ఆ రాజకం ప్రబలింది. దొంగల వాదం మరీ మితిమీరిపోయింది ప్రభు. పట్టపగలే మా సర్వస్వం దోపిడీ చేస్తున్నా. మా రాజభట్లు ఏమయ్యారు? చూసి చూడనట్లుగా ఊరుకుని మిగిలిపోయిన మా ప్రాణాలు తీస్తున్నారు ప్రభు. ప్రభుత్వోద్యోగులు చేసే దుర్నయాలకు బాధ్యత ప్రభు కనుక మేమే అపరాధం. ఇటుపై మేమే స్వయంగా జాగ్రత్త తీసుకుంటాం. మీరు వెళ్ళవచ్చు. నందివర్ధన మహారాజుకు, నందివర్ధన మహారాజుకు, నందివర్ధన మహారాజుకు. మీరేం చెప్పినా శయ్యామందిరానికి వెళ్ళటం, అక్కడ నృత్యం చేయటం మహారాజు గారి ప్రేమోద్రేకాన్ని తెచ్చుకుంటున్నట్టే అవుతుంది. అంతవరకు వస్తే నువ్వు చెప్పినట్లు ఏ ఋష్యాశ్రమానకు అప్పుడే వెళతాను. చిత్రిక వెళ్ళు. చిత్రిక, నువ్వు ఇక్కడే ఉండు. చిత్రలేఖ, ప్రత్యేకంగా నీతో ఒక క్షణం ప్రసంగించదలిచినాం. చిత్రలేఖ, మాకు సన్మార్గోపదేశం చెయ్యటానికి ఆ పరమేశ్వరుడే నిన్ను పంపినట్లు భావిస్తుంది. చిత్రలేఖ, నీ కోపదృష్టితో మేము మా దురభ్యాసముల నుండి విముక్తులమైన నీ రూక్ష వీక్షణ కటాక్షములే ఇంత ప్రబలమైతే మరి నీ మధుర మనోజ్ఞ దరహాస చంద్రికలు వెలయిస్తే మేము దాసోహమనటంలో సందేహం ఏముంటుంది? మహారాజా, ఏమిటి ఉన్మాద ప్రలాపం? చిత్రలేఖ, నవనవోజ్వల మగు యౌవనంబు నీదు మధుర మధురాతి మధుర సంపన్నమైన మందహాసాంచిత ముఖారవిందమరయా యౌవడున్మాది కాకుండు ఇందువదనా ఆ ఆ ఆ ఆ అయితే నన్నేం చేయమంటారు? ప్రేమదానం చెయ్యమంటున్నా. మమ్ము వివాహమాడి మహారాజ్ఞివై మా రాజ్యలక్ష్మితో పాటు మమ్మల్ని ఏలుకోమంటున్నా. కాలేదండి, నన్ను వివాహమాడి శాశ్వతంగా మానవ స్త్రీ చేయదలుచుకున్నారా? మా మనోభీష్టాన్ని నీకు తెలుపుకున్నామే కానీ నీకు మనోవ్యత కలిగించడం మా అభిమతం కాదు. క్షమి. చూసారా అమ్మా, నన్ను అవతలకు వెళ్ళమన్నప్పుడే నాకు చాలా భయం వేసింది. అవును చిత్రిక, నీవు చెప్పింది నిజమే. నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. పద. అమ్మో, ఇప్పుడా? పట్టపగులు మిమ్మల్ని పోనిస్తారా? ఇప్పుడు కాకపోతే ఏ రాత్రికైనా. అలాగేనమ్మా. చూచావుగా ప్రజలకు ఇస్తాం. అందుచేత మన ఉభయలం బయలుదేరి ఆ దొంగల ఉదంతం తెలుసుకోవాలి. వీళ్ళ వారు బయలుదేరటం ఎందుకు? నేను రాజభట్లను వెంట పెట్టుకుని వెళ్ళి వాళ్ళని బంధించి తెస్తాను. రాజభట్ల మీద మాకిప్పుడు నమ్మకం లేదు. మనమే స్వయంగా వెళ్ళి ఆ దొంగల ఉనికిని తెలుసుకోవాలి. ఇస్తాం. మనం మారువేషాల్లో వెళ్ళడం మంచిది. అలాగే మహారాజా.
ఇలాగే ఊరోపలికి వెళ్ళిపోతే కొంచెం దూరంలోనే అరణ్యం కనిపిస్తుంది. చంద్రిక, రంజని ఎక్కడో తెలుసా? ఎందుకన్నా ఆ దశకు నేను క్షమాపణ చెప్పుకోవాలి. ఇలాగైపోయిందమ్మా. మీరు నన్ను అవమానించడం ఏమిటి? రంజని, దుష్టుడైన రాజు మదోన్మత్తుడై పడి ఉంటే ప్రజల గోడు చూడలేక ఉద్రేకంతో బుద్ధి చెప్పడానికి వచ్చి నీతో పంతగించి నృత్యం చేశాను. అమ్మ, సకల కళామ తల్లివైన మీ నృత్యం చూసి నేను ఆశ్చర్యచకితనయ్యానే కానీ ఈర్ష్య కూడా చెందలేదే. ఏమో, అప్పటి నుంచి నీవెంత బాధపడ్డావో అని నా మనసు క్షోభిస్తుంది. రంజని, నన్ను క్షమించు, నేను వెడతాను. ఎక్కడికి వెళ్తారమ్మా? మీరు వెళ్ళొద్దు. సంతత మధుపానమత్తుడు, కామాంధుడు, దుర్మార్గుడైన మహారాజు ఆదరణలో ఇంకా ఉండమన్నావా రంజని? నాకిష్టం లేదు. ఏరు శాస్త్రమానుకో ఇప్పుడే వెళ్తాను. వద్దమ్మా, మీరు వెళ్ళొద్దు. మహారాజు గారిని మీరు అపార్థం చేసుకున్నారు. వారు చాలా మంచివారు, ఆడిన మాట తప్పని సత్యవాది, శివభూజా దురంధరులు. మీకోసం ఆయన మధుపానం కూడా విరమించారు. మీపై అపరిమితానురాగంతో ఉన్నారు. మిమ్మే రాణిగా చేసుకోతలిచి ప్రియురాల్ని నన్ను కూడా విస్మరించారు. అందుకే వెళ్ళిపోదలుచుకున్నాను. రంజని, నేను రాణి పదవిని ఆశించలేదు. ఈ మానవలోకంతో నాకు నిమిత్తం లేదు. ప్రశాంతంగా ఏరు శాస్త్రంలోనూ పరమేశ్వర ధ్యానం చేసుకుంటా. వద్దమ్మా, మీరు వెళ్ళొద్దు. రాజమందిరంలో మీ పూజా పునస్కారాలకు ఏ అంతరాయం కలగదు. వద్దు రంజని, నీ సౌఖ్య సంతోషాలకు కూడా నేను అంతరాయం కలిగించలేను. నన్ను వెళ్ళని. ఏమిటి సంతోషించవలసిన దానికి దుఃఖిస్తున్నారే? దుఃఖించక సంతోషం ఎలా వస్తుంది? నేను అల్పురాళ్ళు కనుక ఓర్చలేక ఆమెను వెళ్ళగొట్టడానికి నిన్ను నియోగించాను. కానీ ఆమె నా సౌఖ్య సంతోషాల కోసమే వెళ్ళిపోతున్నానన్నది నువ్వు వినలేదా? నేను నా సౌఖ్యాల కోసం మహారాజుని దుర్వ్యసనాలతో అధోగతికి తెస్తే ఆమె ద్వేషంతోనే ఆయన చక్కదిచ్చి ఉద్ధరించింది. అట్టి సుగుణాత్మురాలికి అపకారం చేసిన పాపిని, మహాపాపిని. ఆవిడ కోసం అనంత వ్యూహంతో కృంగిపోతారే. ఆమెను చూడకుండా క్షణమైన నిలవగలరా? మనసారా ప్రేమించిన ప్రియుని సౌఖ్యమే తన సౌఖ్యంగా భావించినది ఒక ఆడుదా. ఏమైనా సరే నేను ఇప్పుడే పోయిన అపచారం ఒప్పుకొని మహారాజు కాళ్ళపై పడి వెంటనే చిత్రలేఖను కాపాడాలి. పద. అమ్మా, ఆగండి. ఇప్పుడు మహారాజు రాజమందిరిలో లేరు. ఆ అవకాశం చూసే ఆమెను తప్పించాను. లేరా? అయ్యో పాపం, మానవ లోకమే తెలియని ఆ కుసుమ కోమలి గతి ఏమవుతుందో. ఎవరు మీరు? విడవండి, విడవండి, అయ్యో విడవండి, 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 నన్ను నన్ను విడవండి, నన్ను విడవండి. ఆళ్ళెందుకెక్క చూసుకో, మెరుపులాంటి పిల్లలు లాక్కొచ్చాం. ఎవరు మీరు? రాక్షసులా? నేను రాక్షసులుగా పిల్ల. జగ్గారాయుడు గారు అంటే చక్రవర్తి, మా అందరికీ చక్రవర్తి అనుకో. నాకు మహారాజులు వద్దు, చక్రవర్తులు వద్దు. నేను ఋష్యాశ్రమానికి వెళ్ళాలి. మా చేతుల్లో చిక్కాడికెళ్తావా పిల్ల? ఓ పాపనేం తెస్తాం, పెళ్లి చేసుకో. పిల్ల అమ్మోర్ల చక్కగుంది. నిజమేనా కేతిక? పెళ్ళి అంటే కదలకుండా పడి ఉంటుంది. వెళ్ళి ఓ అయ్యను పట్టండి. పోలే దీన్ని తీసుకెళ్ళి గదిలో పెట్టి తొలిపోయి. విడవండి, నన్ను విడవండి. నాకు ఈ రాక్షస బాధ ఏమిటి? అయ్యో ఏమిటిది? ఏడో తెలుతాగలే పెళ్ళయ్యాక పడు అయ్యారు వస్తారు.